V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందే హెడ్లైన్స్ చూద్దాం. ఈ కాలనీలో కనీసం మౌలిక వసతులు కల్పించాలంటూ కోరిన సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోని వైనం. పట్టణ పురవీధుల గుండా మహిళలు బాచా భజంత్రీలతో శివసత్తుల నృత్యాలు. ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పణ. ఆర్ఎంపీ వైద్యం పేరుతో కార్పొరేట్ స్థాయికి ఎదిగిన వ్యక్తి వైద్యం చేయకూడదు అని నోటీసులు జారీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భట్టు అంజయ్య నగర్ లో చోటు చేసుకుంది. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ఎల్లి కృష్ణ మాట్లాడుతూ వర్షాలు పడితే రహదారులు మొత్తం బురదమయంగా మారి మడుగులను రోడ్లపై నీరు నిండుతాయని అన్నారు. రాత్రి వేళలో రహదారిపై నడవాలంటే విషపురుగులతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్య, మురుగు కాల్వల వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు. ఉన్నతాధికారులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముఖ్య మురళీ నాయక్, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. అధికారులు గాని ఆఫీసర్లు గాని వచ్చి చూడాలి. మా ఖాళీలకు పరిష్కారం చేయాలి. ఖాళీలకు పరిష్కారం చేయాలి. ఖాళీలకు కనకయ్య నగరు, జయశంకర్ కాలనీ, దొరన్న కాలనీ, భట్టంజన నగర్ కాలనీ 4 ఖాళీలు అభివృద్ధి చేయాలి. ఉయ్యాలో ఓటేయమంటారు. ఉయ్యాలో ఓటు వేసినాక ఉయ్యాలో పేదల ముఖాము. ఉయ్యాలో పేదల ముఖాము. ఉయ్యాలో చూడకపోయిండు. ఉయ్యాలో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కాలనీలో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కాలనీలో అభివృద్ధిపై సంబంధిత అధికారులు స్పందించాలి. వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ. సిపిఎంఎల్ డెమోక్రసీ. స్పందించాలి కాలనీలో ఉన్న మౌలిక వసతులపై. స్పందించాలి కాలనీలో ఉన్న మౌలిక వసతులపై. ఇక్కడ స్థలం నిర్మించుకోవడం జరిగింది. అందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే గత 15 సంవత్సరాల నుండి మాది ఇదే పరిస్థితి. మహబూబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో కూడా వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది. రోడ్లు కానీ, కరెంటు కానీ, విద్య కానీ, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే చదువుకోవాలన్నా చాలా అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడున్న జనాలు జీవించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదు. తర్వాత రోడ్ల సౌకర్యం లేదు. తర్వాత ఇంటి పన్నులు కానీ, ఇంటి నెంబర్లు కానీ, పట్టాలు కానీ అని ఈ ప్రభుత్వం మీద వాస్తవానికి గత 11 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఓట్ల రోజు వచ్చి ఓట్లు దండుకున్నారు కానీ ఆ ఓట్లు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం, అధికారులను పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. కాబట్టి ఈరోజు మీ ముందు
ఈ యొక్క వాస్తవాలను మేము ముందు పెడుతున్నాం. కాబట్టి వీటిని పరిష్కరించాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా యువరామగుండంలో ఎమ్మెల్యే లాసనందిత మరణం కంటోన్మెంట్ ప్రజానికానికి యువ నాయకత్వానికి తీరని లోటని అసెంబ్లీలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయన్న ముగ్గురు కూతురుల్లో చిన్నవారైన లాసె మొదటిగా 2015లో టికెట్ నుంచి వార్డ్ నెంబర్గా పోటీ చేయడం, 2016లో కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి వారి ప్రజా జీవనాన్ని మొదలుపెట్టారు అని అన్నారు. కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని ఆలోచనలో భాగంగా నందిత సాయన్న వారసులుగా ముందుకు సాగాలని ఆ పార్టీ ఆలోచన చేశారు. సాయన్న అనారోగ్యంతో మరణించారు. వారందరూ ఆలోచన చేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిరుప్రాయంలోనే పెద్ద మెజార్టీతో గెలుపొందారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలోనే వారు దూరం కావడం చాలా విషాదకరమన్నారు. సాయన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారి లాసెనందిత కంటోన్మెంట్ ప్రజలు మన్ననలు పొందుతున్న తరుణంలో ఆకస్మికంగా మరణించారు అని తెలిపారు. వారి కుటుంబానికి కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రాజ్ ఠాగూర్ అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అని సమర్థిస్తూ చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే నాకు లాసన్ అందితే చాలా చిన్ననాటి నుంచి తెలుసు. నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మా గృహలక్ష్మి కాలంలో నా ఇంటి పక్క ఇల్లే వాళ్ళది. సాయన్న గారు శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన పేరే కంటోన్మెంట్ సాయన్నగా పేరుగాంచారు. ఒక దళిత నాయకుడిగా పేద ప్రజలకు తను ఉన్నన్ని రోజులు అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి వారు తదనంతరం షుగర్తో బాధపడి వారు చనిపోయిన కొద్ది రోజులకే మరి ఏ రోజు లాస్య యాక్సిడెంట్లో చనిపోవడం అనేది దిగ్భ్రాంతికి గురి చేసింది. మా కుటుంబంలో అందరూ కూడా విషాదంగా దాన్ని ఒక భరించలేనటువంటి ఒక రోజు అది. ఎందుకంటే నిరంతరం వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు వారు ఎప్పుడు కలిసినా కూడా నవ్వుతూ నవ్విస్తూ చాలా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు. విద్యార్థి దశ నుంచి తెలిసినటువంటి ఆ కుటుంబం మరి ఈరోజు ఒక యువ మహిళ శాసనసభ్యులుగా రావడం, దానికి ముందు వారి సొంత ప్రాంతమైన ముషిరాబాద్లో దోమలగూడలోని ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా, అది అయిన తర్వాత వారి నాన్నగారు ప్రారంభించిన చిన్న పెట్రోల్ బంక్ ఇక్కడ షేక్పేట్లో ఉంటుంది. నేను 20 సంవత్సరాల తర్వాత మణికొండకు వచ్చి అక్కడ ఇల్లుంటే వారు ముగ్గురు అక్క చెల్లెలు కలిసి పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండేవారు. అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఆ పని కాగానే ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఫ్యామిలీతో గడిచినటువంటి ఆ ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఒక సొంత కుటుంబ సభ్యురాలు ఈరోజు మన మధ్య లేకపోయినటువంటి ఒక బాధ ఈరోజు చూస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి మా కుటుంబానికి ఉన్న సంబంధం చిన్ననాటి నుంచి తెలిసి నాకు. ఎప్పుడు వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత మా ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది. మా నాన్న చాలా చేశాడన్న, ఇన్ని సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినారు, ఇంకా మా కుటుంబంలో ఎవరం కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదు, మా భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేకుండా పోయింది. నేను మా నాన్నను మించిన నాయకురాలు కావాలి, మంచి పనులు చేయాలి, ఒక బలమైన ఒక మంచి అవకాశం వచ్చింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆషాఢ మాస ఉత్సవాలలో భాగంగా పెద్ద శంకర్పేటలోని రేణుకెల్లమ్మ వారికి అధిక సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజ నిర్వహించారు. పట్టణంలోని పలు వీధుల నుండి మహిళలు బాజా భజంత్రీలతో బోనం ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో తరలివచ్చారు. ప్రియాంక కాలనీ వాసులతో పెద్ద శంకర్పేటలోని పట్టణ పురవీధుల గుండా బాజా భజంత్రీలతో శివశక్తుల నృత్యాలతో మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి సమర్పించారు.
ఆలయంలో మహిళలు అమ్మవారిని దర్శించుకొని వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ కోబ్రా కమాండో జవాన్లు మానవత్వం చాటుకున్నారు. బాలింతను నవజాత శిశువును బీజాపూర్ జిల్లా ఉసూరు నంబి గ్రామం మధ్య ఉన్న నంబిదార నదిని దాటించారు. నంబి గ్రామంలో నయాపార నివాసి బడవి జాగిన్లను నిండుకుండటంతో పురిటి నొప్పులు పడుతుండటంతో ఉసూరుకు తరలింపు క్రమంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నంబిదార నదిని దాటవలసి రాగా కోబ్రా 205 జవాన్ల సహాయంతో నదిని దాటారు. ఉసూరు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. वो सही है। अरे यार धर्मा साहब रसीद को पीछे इधर पीछे 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 में दो रसीद पीछे में दो रसीद पीछे में दो लास्ट में ला पकड़ो रसीद लास्ट में अरे ना रसीद पीछे रसीद पीछे छोड़ो उसको छोड़ो ढीला करो रसीद सब पकड़ना आराम से सर आराम से बिल्कुल आराम से बहुत बढ़िया सर थोड़ा रह गया है। अरे रस्सियाँ नहीं खींच रहे हैं लोग। आ जाएगा कोई बात नहीं, अब आ गया है, हो गया शाबाश कोई बात नहीं बहुत बढ़िया, बस थोड़ा रह गया सर थोड़ा सा उधर कीचड़ ज्यादा है, इधर से लेके सर उधर कीचड़ ज्यादा है। मैडम
ఖమ్మం జిల్లా వేన్సూరు మండలం సత్తిపల్లిలో ఓ నకిలీ వైద్యుడు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి నడుపుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లచ్చన్నగూడెం గ్రామానికి చెందిన ఏకే ప్రసాద్ డిఫార్మర్స్ చేసిన వ్యక్తి. వైద్యంలో ఎలాంటి అనుభవం లేని ప్రసాద్ మర్లపాడు సెంటర్లో 10కి పైగా పడకలు ఏర్పాటు చేసి ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యం పేరుతో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారులు అంటున్నారు. ఆసుపత్రి నిర్వహిస్తున్న ఏకే ప్రసాద్ను వివరణ కోరగా తాను 10 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాను. తన తండ్రి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేయడంతో తాను కూడా అదే వృత్తి కొనసాగుతున్నానన్నారు. కేవలం డి ఫార్మసీ చదివి మెడికల్ షాపుతో పాటు బెడ్లు వేసి వైద్యం చేస్తున్నానని స్వయంగా అంగీకరించాడు. తను ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ పరిశీలించి ఎలాంటి అనుమతి లేని కారణంగా ఆసుపత్రి పేరుతో వైద్యం చేయకూడదని నోటీసులు జారీ చేశామన్నారు. డిఎంహెచ్ఓతో మాట్లాడతాను, ఉంటే ఆప్ చేయండి. నేను ఎలాగో అసలు రేపు మొత్తం క్లియర్ చేద్దామని నీకు ఇక్కడ రావడానికి హక్కు లేదు. పేషెంట్ గా ఈ డోర్ దగ్గర పోవడానికి హక్కు ఉందంటే నీకు ఎవడన్నా చదువుకున్నాడు వైద్యం చేస్తుంటే వాడి దగ్గరికి హక్కు ఉంది. ఏమి చదువు లేదు, సర్టిఫికేట్ లేదు, దగ్గర ఎట్ట వస్తావు? నీకే హక్కు లేదు. నువ్వు చేస్తున్న తప్పే కదా, నువ్వు చేస్తున్న తప్పే కదా. ఇది ఇందులో ఎవరు ఉంటారు బాబు? ఇదేంటండి మీకు కనీసం మీకు హైవే మీద చూస్తూ 10 సంవత్సరాల నుంచి దీన్ని వదిలేసాం. పోయిన సంవత్సరం జిల్లంతా అల్లకోలం చేసాం, ఇంకోటి ఇప్పుడు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నాను. సర్టిఫికేట్ నీకు ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తుండేనా? ఎప్పుడు రెన్యూవల్ అయింది నీకు? అది ఎప్పుడు రెన్యూవల్ అయింది? ఎవరి పేరు మీద ఉంది? ఎక్కడ నువ్వు ఫార్మసీ? ఎప్పుడు రెన్యూవల్ ఎప్పుడైంది ఇది? నువ్వు ఫార్మసీ ఇవ్వడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్ పేషెంట్లు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. పోయినసారి నీకు మరలపాడ డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు చెప్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా, నువ్వు తాళం వేసుకుంటే మంచిది. మందుల లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైమో ఎల్లుండి ఈ టైం అంటే ఖచ్చితంగా నీకు క్రిమినల్ కేసు బుక్ చేసి బయట పెట్టుకొని ఫైలింగ్ పెట్టుకొని మాకే ప్రాక్టీస్ చేయడం. ఈ చదువు రిజిస్టర్ చేసిన నల్లగొండ జిల్లా పరిధిలోని మూసీ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. హైదరాబాద్ మహానగరం సహా మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది పోటెత్తుందని తెలిపారు. మూసీ ప్రాజెక్టుకి 2235 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లో రూపంలో వస్తుండగా కేవలం 68 క్యూసెక్కులను అవుట్ఫ్లో రూపంలో వదులుతున్నారన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు గాను ప్రస్తుతం 641.10 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి విలువ సామర్థ్యం 4.48 టీఎంసీలుగా ఉండగా ప్రాజెక్టు 3.47 టీఎంసీలుగా ఉంది. ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే 1-2 రోజుల్లోనే మూసీ నది నిండుగా దర్శించనుందని తెలిపారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ కాలనీలో కనీసం మౌలిక వసతులు కల్పించాలంటూ కోరిన సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోని వైనం. పట్టణ పురవీధుల గుండా మహిళలు బాచా భజంత్రీలతో శివసత్తుల నృత్యాలు. ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పణ. ఆర్ఎంపీ వైద్యం పేరుతో కార్పొరేట్ స్థాయికి ఎదిగిన వ్యక్తి వైద్యం చేయకూడదు అని నోటీసులు జారీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.